దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? గుడికి బయలుదేరామంటే స్నానం చేసే బయలుదేరతాము. అయినా గుడి బయట పంపు వద్ద లేదా బావి వద్ద మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళతాము. దానికి కారణం స్నానం అయ్యాక బయలుదేరే ముందు చెప్పులు ధరిస్తాము. కాన ముందుగా గుడి బయట పాదరక్షకులను వదిలి పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతాలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ ఆపాదమస్తకము పరిశుభ్రం చేసుకోవడానికి తొలుత 2 కాళ్ళు వెనుక ముందు తడిసేలా కడుక్కుంటాము. 3 సార్లు పుక్కిలించి నీటిని బయటికి వదలాలి. దేవా, శరీరము వాక్కుకి మూలకారకమైన నాలుక నోరు కూడా శుభ్రపరుచుకొని నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాము. కాన మమ్ము దీవించు అని అర్థం. అందుకే విధిగా దేవాలయాల్లోకి వెళ్ళే ముందు కాళ్ళు నోరు శుభ్రపరుచుకొని దర్శించుకోవాలి.